వెల్కమ్ టు వైల్. నేను మీ జాకిర్ హుసేన్. ప్రస్తుతం ఏపీలో యోగాంధ్ర చాలా హాట్గా వినిపిస్తోంది. సో అసలు ఏపీలోనే ఈసారి స్టార్ట్ చేయడానికి ఏంటి రీజన్, అట్లానే నరేంద్ర మోదీ గారు కూడా వస్తున్నారు ఈసారి. సో ప్రస్తుతం దీని గురించి డిస్కస్ చేద్దాం. మనతోటి సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. వెల్కమ్ చెప్పేద్దాం. హాయ్ సార్, నమస్తే. నమస్తే. ఏంటి సార్ ఏపీలోనే స్టార్ట్ చేయడానికి ఏంటి రీజన్, అట్లానే ఇప్పుడు నరేంద్ర మోదీ గారు కూడా రాబోతున్నారు. ఒకసారి ఒక రకంగా చెప్పాలంటే ఒక బ్రాండ్ వాల్యూ క్రియేట్ అవుతుంది ఆంధ్రప్రదేశ్కి. ఎందుకంటే అంతర్జాతీయ యోగా దినోత్సవం కాబట్టి ప్రపంచవ్యాప్తంగా కూడా ఇటువైపు చూస్తారు. అది ఎక్కడ పెట్టాలి అనేది ఆలోచించిన తర్వాత నరేంద్ర మోడీ గారు తీసుకున్నటువంటి ఆప్షన్ ఆంధ్రప్రదేశ్. బహుశా నేను అనుకోవటం ఆంధ్రప్రదేశ్ మీద ఆయనకి గతంలో లేనటువంటి అభిమానము, లేదంటే ప్రేమో, లేదంటే అనుబంధము ఉందేమో, లేదా ఉన్నట్టు ఆయన ప్రజలకి అలా తెలియజేసేటువంటి ప్రయత్నమా అనేది కొంత సందిగ్ధం. సార్ గత కొన్ని రోజుల నుంచి చూసుకుంటుంటే నరేంద్ర మోదీ గారు చాలా స్పెషల్ ఫోకస్ పెట్టినట్టున్నారు ఏపీ మీద. సో చాలాసార్లు వచ్చి వెళ్ళడం అనేది చూస్తున్నాము. సో గతంలో ఎప్పుడైనా ఇట్లా మీరు ఎప్పుడైనా చూసారా సార్ అసలు నరేంద్ర మోదీ గారు ఇంత ఫోకస్ పెట్టడం? ఇప్పుడు గతంలో లేదు, బట్ ఇప్పుడు కొత్తగా కనిపిస్తుంది. ఆయన అంటే ప్రజలను తన వైపు తిప్పుకోవడానికి చేస్తున్నటువంటి ప్రయత్నమా, లేదంటే నిజంగా చిత్తశుద్ధితోటి ఆంధ్రప్రదేశ్ మీద ఆయనకి మమకారం ఏర్పడిందా అనేది ఒక సందేహం. ఎందుకనంటే దక్షిణ భారతదేశంలో భారతీయ జనతా పార్టీ బలహీనంగా ఉంది. సో దక్షిణ భారతదేశంలో భారతీయ జనతా పార్టీ బలపడాలి అని అంటే దక్షిణ భారతదేశానికి వెన్నుముకగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ కావాలి. ఆంధ్రప్రదేశ్లో బీజేపీ ఉనికి లేదు, కూటమిగా ఏర్పడ్డారు కాబట్టి మొన్న ఏదో ఎమ్మెల్యేలను కొంతమందిని ఒక 2 ఎంపీలు గెలుచుకోవడం జరిగింది. అంతే తప్ప మామూలుగా అయితే మీకు ఆయనకి ఆ పార్టీకి బలం లేదు. 3-4 గెలుచుకున్నారు ఎంపీలని. బట్ మీకు ఓన్గా పార్టీ కనుక పోటీ చేసినట్టయితే ఆ పార్టీకి డిపాజిట్లు కూడా రావు ఎక్కడ. ఆ పార్టీకి ఉన్నటువంటి ఓట్ బ్యాంకు 4% అని చెప్పి సర్వే సంస్థలు చెప్తున్నాయి. అందుకే కూటమి ఏర్పడ్డారు. కూటమిలో ఎంతో కొంత లబ్ధి పొందారు వాళ్ళు. అయితే ఎందుకని ఆ పార్టీ బలపడలేదు ఆంధ్రప్రదేశ్లో అని అంటే దానికి రీజన్స్ ఉన్నాయి. రాష్ట్రం ఏర్పడింది. రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014లో కూటమి ప్రభుత్వం ఏర్పడింది అక్కడ. అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం రాలా, ప్రత్యేక హోదా ఇవ్వలేదు, పూర్తి సహకారం అందలేదు. దాంతో మరింత వెనకబడిపోయింది ఆంధ్రప్రదేశ్. ఆ బాధ ఉంది ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో. ఇంకోటి ఏంటంటే నరేంద్ర మోడీ గారు 2014 ఎన్నికల సందర్భంగా ఒక ప్రామిస్ చేశారు ఆంధ్రప్రదేశ్ ప్రజలకి. ఢిల్లీ తరహా రాజధాని నేను కట్టిస్తాను మీకు అని చెప్పి ఆయన ప్రామిస్ చేశారు. ఆ ప్రామిస్ని ఇప్పటి వరకు నెరవేర్చలే ఆయన. అది ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ ఖచ్చితంగా ఆయన మీద వ్యతిరేకత అయితే ఉంటుంది. బహుశా ఆ విషయాన్ని తెలుసుకున్నటువంటి నరేంద్ర మోడీ గారు ఆంధ్రప్రదేశ్ ప్రజల మన్నలను పొందడానికి, ఆంధ్రప్రదేశ్ ప్రజలను తన వైపు తిప్పుకోవడానికి ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పడింది కాబట్టి అన్ని రకాల సహాయ సహకారాలు అందించడంతో పాటు దానికి ఒక బ్రాండ్ క్రియేట్ చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. దానికి సహాయ సహకారాలు అందించాలని చెప్పి అనుకొని ఉండొచ్చు. అందుకే ప్రపంచ యోగా దినోత్సవం ప్రారంభమై 10 సంవత్సరాలు అయిపోయింది. దశాబ్ది ఉత్సవాలు ఇవి. సో 10 సంవత్సరాలు అయిపోయినాయి. 10 సంవత్సరాలు అయిపోయిన తర్వాత 11వ సంవత్సరాలకు ఎంటర్ అవుతున్నాం. ఇవి ఒక మైల్ స్టోన్. ప్రపంచ యోగా దినోత్సవ అనేదానికి ఒక మైల్ స్టోన్ ఇది. ఇలాంటి ప్రాముఖ్యత ఉన్నటువంటి ఇలాంటి కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్లోనే నిర్వహించాలని చెప్పేసి ఆయనే సూచించారు. చంద్రబాబు నాయుడు గారు ఆహ్వానించారు, హార్ట్ఫుల్గా ఆహ్వానించారు. ఆహ్వానించి నరేంద్ర మోడీ గారు ఊహించని దానికంటే కూడా ఇంకా ఎక్కువగా దీన్ని సక్సెస్ చేయాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు తపన పడుతూ ఉన్నారు. గత 4 రోజుల నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని సన్నద్ధం చేశారు. 5 లక్షల మంది ఒకేసారి నరేంద్ర మోడీ గారితో విశాఖలో యోగా చేయబోతున్నారు. ఇది ఒక రికార్డు. గతంలో ఇంతకు ముందు ఎక్కడ జరగలేదు అంటారు. ఇంత పెద్ద ఎత్తున జరగలేదు. అందుకే గిన్నిస్ రికార్డు, 2 గిన్నిస్ రికార్డుల కోసం ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్లాన్ చేశారు. ఒకటి 5 లక్షల మంది నరేంద్ర మోడీ గారితో ఒకేసారి పార్టిసిపేట్ చేయడం. 2 రాష్ట్రం మొత్తం దాదాపు 2.5 కోట్ల మంది ఒకేసారి యోగాలో పార్టిసిపేట్ చేయటం. ఇది ఒక రికార్డు. ఒక రాష్ట్రంలోనే 1,26 కేంద్రాల్లో ఈ యోగాన్ని నిర్వహించబోతుంది. ఇది ఒక రికార్డు. సో ఇవి కాకుండా మళ్ళీ వరల్డ్ బుక్
రికార్డ్స్ కొన్ని ఒక 20 సాధించాలని ప్లాన్ చేశారు. సో ఇదంతా ఒక ఎత్తు అయితే నరేంద్ర మోడీ గారు వస్తున్నారు దీనికి. నరేంద్ర మోడీ గారు వస్తున్నారంటే ఖచ్చితంగా ప్రపంచం మొత్తం కూడా ఇటువైపు చూస్తుంది. ఎస్ సార్. దానికి ఒక గుడ్ విల్, దానికి ఒక ఇమేజ్ వస్తుంది. ప్రధానమంత్రి కదా, భారత ప్రధానమంత్రి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. అది కూడా వైజాగ్ని ఎంచుకున్నారని అంటే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ వైపు అయితే చూస్తారుగా. ఎస్ సార్, అవును. అంటే గుడ్ విల్ పెరగడానికి అవకాశం ఉన్నటువంటి కార్యక్రమం ఇది. ఆయన శనివారం రోజు, శుక్రవారం రోజే రాబోతున్నారు, ఇవాళ రాబోతున్నారు, ఇవాళ సాయంత్రం రాబోతున్నారు. ఆయన వచ్చి ఆయన సాయంత్రం 6:40 విశాఖపట్నం రాబోతున్నారు. విశాఖపట్నంలో తూర్పు నావికా దళానికి సంబంధించిన మెస్లోకి ఆడ ఉండి, అక్కడే గెస్ట్ హౌస్ కూడా ఉంది, అక్కడే తిని అక్కడే విశ్రాంతి తీసుకుంటారు. ఓకే. రేపు అంటే 21వ తారీఖున ఉదయం 6:25 ఆయన ఆర్కే బీచ్ వస్తున్నారు. ఓకే. విశాఖలో ఉండే ఆర్కే బీచ్కి. అక్కడ యోగా ఆయన చేయబోతున్నారు. ఓకే. దాదాపు 7:15 వరకు యోగా చేస్తారు ఆయన. ఆ తర్వాత యోగా ముగిసిన తర్వాత ఆయన ప్రసంగం కూడా ఉంటుంది షెడ్యూల్ ప్రకారం. ఆ తర్వాత తిరిగి ఆయన మళ్ళీ తూర్పు నావికాదళం గెస్ట్ హౌస్కి వెళ్తారు. వెళ్ళి అక్కడ కొన్ని కార్యక్రమాల్లో ఉన్నాయి, ఆ కార్యక్రమాలు పార్టిసిపేట్ చేసి తిరిగి మళ్ళీ ఆయన హెలికాప్టర్లో విశాఖ ఎయిర్పోర్ట్కి వచ్చి అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో ఆయన 12 గంటలకి ఢిల్లీ తిరుగు ప్రయాణం అవుతారు. ఇది ఆయన షెడ్యూల్. అంటే శుక్రవారం రోజు సాయంత్రం నుంచి, అంటే 6:40 శుక్రవారం రోజు, అంటే ఇవాళ సాయంత్రం నుంచి శనివారం రోజు మధ్యాహ్నం వరకు ఉంటారు ఆయన. అంటే దాదాపు ఒక 18 to 20 hours ఉంటారు ఆయన. ఓకే. ఈ రాగానే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, గవర్నరు, మంత్రులు, కేంద్ర మంత్రులు వీళ్ళందరూ కూడా కలవబోతున్నారు వైజాగ్లో ఇవాళ సాయంత్రం. సో ఇదంతా కూడా ఒక గుడ్ విల్ని, ఆంధ్రప్రదేశ్కి ఒక గుడ్ విల్ని పెంచడానికి, అలాగే అంతర్జాతీయ యోగా దినోత్సవం యొక్క ప్రాముఖ్యతని ప్రపంచానికి తెలియజేయడానికి, ఇది ఒక సనాతనమైనటువంటి సంపద మనకి. దీని ద్వారా మనం ఆరోగ్యంగా ఉండొచ్చు, దీని ద్వారా మనం ప్రశాంతంగా ఉండొచ్చు, దీని ద్వారా ఒత్తిడి నుంచి బయటపడవచ్చు, దీని ద్వారా ఉపకాయాన్ని తగ్గించుకోవచ్చు, దీని ద్వారా అనేక రకాల వ్యాధులను తగ్గించుకుని ఆసుపత్రులకు దూరంగా ఉండొచ్చు. చాలా ఉపయోగాలు ఉన్నాయి యాక్చువల్లీ యోగా అనేటువంటిది బాగా ప్రచారం చేశారు. నిజం కూడా. చంద్రబాబు నాయుడు గారు రోల్ మోడల్ దీనికి. అవును. నరేంద్ర మోడీ గారు మరొక రోల్ మోడల్. వీళ్ళిద్దరూ రోల్ మోడల్సే కదా యోగాలో. యోగా చేయడం ద్వారానే వాళ్ళు ఇవాళకి కూడా యంగ్స్టర్స్గా కనిపిస్తున్నారు, యంగ్స్టర్స్గా యాక్ట్ చేస్తున్నారు, యంగ్స్టర్స్గా వాళ్ళు షార్ప్గా ఉన్నారు. వాళ్ళిద్దరే మనకి నిదర్శనంగా కనిపిస్తున్నారు కదా యోగా వల్ల బెనిఫిట్స్ ఏంటి అనేది. సో కాబట్టి ఈ ఈవెంట్ అనేది డెఫినెట్గా మిగతా ఈవెంట్ల కన్నా చాలా ఇంపార్టెన్స్ ఉన్నటువంటి ఈవెంట్గా మనం చెప్పుకోవచ్చు. దీనివల్ల మనకేమొస్తుందిలే అనుకోకుండా దీంట్లో పార్టిసిపేట్ చేయడంతో పాటు యాక్చువల్గా డీమ్డ్ యూనివర్సిటీ ఒకటి పెట్టి యోగాని 9వ తరగతి పైబడినటువంటి వాళ్ళందరికీ నేర్పించాలనేటువంటి ఆలోచన కూడా చేస్తున్నారు. బహుశా అనౌన్స్మెంట్ రేపు రావచ్చు. ఆరోగ్య ఆంధ్రప్రదేశ్, యోగా ఆంధ్రప్రదేశ్ అంటే ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ కావాలి, హెల్దీగా ఉండేటువంటి పౌరులు కావాలి. అంటే ఆరోగ్యమే మహాభాగ్యం. ఇప్పుడు మనకు ఆరోగ్యం లేకుండా మనిషి కనిపిస్తే ఉపయోగం ఏంటి? ఆరోగ్యం లేకపోతే ఎంత సంపద ఉన్నా కానీ, ఎంత డబ్బు ఉన్నా కానీ, ఎంత బంగారం ఉన్నా కానీ, ఎన్ని ఉన్నా కానీ దాన్ని ఆస్వాదించలేం కదా. సో కాబట్టి ఆరోగ్యం అనేది ఫస్ట్ ఇంపార్టెంట్. ఈ ఆరోగ్యాన్ని కాపాడుకొని ఆరోగ్యమైనటువంటి ఆంధ్రప్రదేశ్ని తయారు చేయగలిగితే నిజమైనటువంటి సంపద అది అని చెప్పి భావిస్తూ చంద్రబాబు నాయుడు గారు చిత్తశుద్ధితో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు. నరేంద్ర మోడీ గారు ఏంటంటే ఆంధ్రప్రదేశ్కి ఒక గుర్తింపు తీసుకురావాలి, మిగతా రాష్ట్రాలకు అన్నిటికన్నా కూడా దీన్ని విజన్ తోటి అభివృద్ధి మార్గాన్ని తీసుకెళ్ళాలని చంద్రబాబు గారు భావిస్తున్నారు. కాబట్టి ఆయనకి సహాయ సహకారాలు అందిస్తే అక్కడ ఉండేటువంటి ప్రజలు ఆదరిస్తారు. రాబోయేటువంటి రోజుల్లో రాజకీయంగా కూడా దక్షిణ భారతదేశంలో భవిష్యత్తుకి అక్కడ పునాది వేసుకోవచ్చు. ఇలాంటి ఆలోచనలు ఉండొచ్చు ఒక రాజకీయ నాయకుడిగా. సో బహుశా అందుకే ఆంధ్రప్రదేశ్కి ప్రాధాన్యత ఇస్తూ ఈ కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్లో ఉండడానికి కారణం. రెండేది ఏంటంటే
మీకు మిగతా రాష్ట్రాల ముఖ్యమంత్రులకి యోగా మీద అంత పట్టు లేదు. చంద్రబాబు నాయుడు గారికి యోగా మీద ఒక పట్టు ఉంది. దాని గురించి పూర్తి తెలుసు ఆయనకి. బహుశా ఆ కోణం నుంచి అయినా ఇక్కడనే చేయాలని చెప్పి ఆయన భావించి ఉండొచ్చు నరేంద్ర మోడీ గారు. ఎనీహౌ వరల్డ్ వైడ్గా ఒక గుర్తింపు ఆంధ్రప్రదేశ్కి రాబోతుంది, గుడ్ విల్ రాబోతుంది. ఈ గుడ్ విల్ కారణంగా పెట్టుబడులు వస్తాయి, పెట్టుబడుల కారణంగా ఉద్యోగాలు వస్తాయి, వీటన్నిటి కారణంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతుంది. అంతిమంగా దాని లక్ష్యం అది. ఓకే సార్, థ్యాంక్ యూ.